వరద కష్టాలపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వరదలొస్తే ప్రజాప్రతినిధులు ఏం చేయగలరన్న ఎమ్మెల్యే వరద కష్టాల్లో ఎమ్మెల్యే జాడలేదని కొందరు ఇష్టం వచ్చిన పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. అయితే ఎమ్మెల్యే వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డిలో కనీ విని ఎరుగని వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరదలు తగ్గినప్పటికీ ఇళ్లలోని వస్తువులు, వాహనాలు దెబ్బతిన్న వాళ్లు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ క్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే బీజేపీ నేత వెంకటరమణారెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలో తనపై కొందరు చేస్తోన్న పోస్టులపై ఆయన చేసిన కమెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఈ స్థాయిలో వర్షాలు, వరదలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ చేసేది ఏముంటుందని ప్రశ్నించారు వెంకటరమణారెడ్డి. రేవంత్ ఏమైనా వరదలను ఆపగలరా అని ప్రశ్నించారు. ఇక నేను మాట్లాడేది ఉండే ఏమని ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ మాట్లాడితే ఎమ్మెల్యేగా నా ఉనికిని నేను చాటుకున్నట్టు. ఏం చేస్తాడండి రేవంత్ రెడ్డి గారు? విలయం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఈ పడ్డం పెడతారా ముఖ్యమంత్రి గారు? ఆ జాగాలో నేనున్నా ఏమీ చేయలేము, ప్రభుత్వంలో నేనున్నా ఏమీ చేయలేము. ఇది ప్రళయము, అది అలాగే ఉంటుంది. నేచర్ డిజాస్టర్ అయినప్పుడు ఎవరిని అన్నా లాభం లేదు. అది కాదు, అది ఎప్పుడు సాల్వ్ అవుతుంది అంటే ప్రజలుగా తమ బాధ్యత, సామాజిక బాధ్యత తీసుకోవాలి. ఇక ప్రజల ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగానే వరదల్లో చిక్కుకున్నారన్నారు వెంకటరమణారెడ్డి. తక్కువ వరద ఉన్నప్పుడే ఇళ్లలోంచి బయటకొచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఇళ్లలోకి ఒకేసారి భారీ స్థాయిలో వరద రాలేదని, క్రమక్రమంగా తీవ్రత పెరిగిందన్నారు. విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. నీళ్లు 5 నిమిషాల్లో 10 ఫీట్లు రాలేదు కదా, కొద్ది 2 గంటలు టైం ఇచ్చి పెరిగింది కదా. మరి ఇంట్లోకి నీళ్ళు వచ్చినప్పుడు షిఫ్ట్ కావచ్చు కదా. ఇట్లా అంటే ఇడు తిక్కలోడు ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్. ఏమవుతుంది, 1 గంట అయితే తగ్గుతుంది, ఇంకో గంట అయితే తగ్గుతుంది. అరే 3 ఫీట్లు వచ్చినాక నన్ను వెళ్ళిపోవాలి కదా. సోషల్ మీడియాలో తనను విమర్శిస్తూ కొందరు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేశారని చెప్తే వారికి ఏది పడితే అది చెయ్యాలా అని ప్రశ్నించారు. ఓటు వేయమంటే వేయకు, పోని అని నాకే ఇయ్యకు. నీ ఇంట్లో నా ఇంట్లో 9 ఉన్నాయి, నీకు వేసిన నువ్వు నా ఏంది అది? నిజంగా నీకు పక్షవాతం వస్తే అడుగుతా, సమస్యనే లేదు. బెడ్ రిటర్న్ అయితే అడుగుతా. నీకు అన్ని అంగాలు సవ్యంగా పనిచేయంగా, సంసారానికి పనిచేయంగా నేను వచ్చి నువ్వు అన్నీ బంద్ చేసుకొని ఇంట్లో బెడ్రూమ్లో పెరాలసిస్ వచ్చి బెడ్ రిటర్న్ అయితే నేను వచ్చి నీ మూతికి అడుగుతాను. ఓటేసినావు కాబట్టి. ఏం మాటలు అన్నావి? కామారెడ్డితో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. అయితే దీనిపై బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చేసిన కమెంట్స్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.